మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య నాగ్పూర్లో జరిగినటువంటి తొలి వన్డే మ్యాచ్లో ఇండియా 4 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించి సిరీస్లో శుభారంభం చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన తర్వాత తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఇంగ్లాండు తొలుత వారి బ్యాటింగ్ తీరు చూస్తే భారీ స్కోరు ఖాయమే అనుకున్నారు. కానీ ఒక్క రన్అట్ వాళ్ళ కొంప ముంచింది. ఆ తర్వాత త్వరగా వికెట్లను కోల్పోయినటువంటి ఇంగ్లాండు పూర్తి ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయకుండానే 47.4 ఓవర్లలో 248 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఆ జట్టు యొక్క బ్యాటింగ్తో తీరు చూస్తే తొలి 8 ఓవర్ల తర్వాత వాళ్ళ బ్యాటింగ్ తీరు చూస్తే ఖచ్చితంగా 300 నుంచి 350 పరుగులు చేస్తుందని అనిపించింది. కానీ ఆ తర్వాత త్వరగా వికెట్లు కోల్పోయి 250 పరుగుల లోపే ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ జోస్ బట్లర్ 52 పరుగులు, జాకోబ్ బెథెల్ 51 పరుగులు చేసి రాణించగా ఓపెనర్ ఫిల్ సాల్ట్ 26 బంతుల్లోనే 45 పరుగులు చేసి రాణించాడు. ఇక ఇండియన్ బౌలర్లలో రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ చేసి పరుగులను కట్టడి చేయడమే కాకుండా 3 కీలక వికెట్లు తీయగా అరంగేట్రం బౌలర్ హర్షిత్ రాణా సైతం 3 వికెట్లు తీసి రాణించాడు. ఇక 249 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ దిగినటువంటి భారత్ తొలి ఓవర్లలో ఇండియా యొక్క ఆట తీరు చూస్తే విజయం కష్టమేమో అని అనిపించింది. 19 పరుగులకే ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరు అవుట్ అయ్యారు. అయితే శ్రేయస్ అయ్యర్ T20 తరహాలో అద్భుతంగా ఆడి ఇన్నింగ్స్ను గాడిన పెడితే ఆ తర్వాత శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్ వీళ్ళిద్దరూ కలిసి విజయాన్ని సాధ్యం చేశారు. గిల్ 87 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 59 పరుగులు చేయగా అక్షర్ పటేల్ 52 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. 249 పరుగుల విజయ లక్ష్యంతో ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇండియాకు శుభారంభం దక్కలేదు. 6 ఓవర్ల ఆట తర్వాత చూస్తే ఇండియాకు విజయం కష్టమేమో అని అనిపించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మ చాలా అనీజీగా ఆడారు. సాకిబ్ మహమూద్ వేసినటువంటి 4వ ఓవర్లో జైస్వాల్ 2 ఫోర్లు కొట్టినప్పటికీ జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లో కీపర్కి క్యాచ్ ఇచ్చి జైస్వాల్ అవుట్ అయ్యాడు. ఆర్చర్ వేసినటువంటి అద్భుతమైనటువంటి బాల్ కాస్త బౌన్స్ అయ్యి జైస్వాల్ బ్యాట్ ఎడ్జ్కి తగిలి కీపర్ బట్లర్ చేతిలో పడింది. అలా 19 పరుగుల వద్ద ఇండియా తన తొలి వికెట్ను కోల్పోయింది. 22 బాల్స్ ఆడినటువంటి జైస్వాల్ 3 ఫోర్లతోటి 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సాకిబ్ మహమూద్ వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ శర్మ సైతం అవుట్ అయ్యాడు. ఫ్లిక్ షాట్ కొట్టబోయినటువంటి రోహిత్ శర్మ ఆ బాలు రోహిత్ శర్మ యొక్క బ్యాట్ ఎడ్జ్కి తీసుకొని పైకి లేసింది. దీంతో లివింగ్స్టోన్ సింపుల్ క్యాచ్ అందుకున్నాడు. 7 బాల్స్ ఆడినటువంటి రోహిత్ శర్మ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయి విమర్శకుల నోటికి మరింత పని చెప్పాడు. టెస్టులలో తన దారుణమైనటువంటి ఫామ్ను రోహిత్ ఇక్కడ కొనసాగించాడు. అలా 17 పరుగుల వద్దనే ఇండియా వరుసగా 2 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. 6 ఓవర్ల లోపే ఓపెనర్లు ఇద్దరు పెవిలియన్కు చేరారు. 3వ స్థానంలో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ రాగా 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి శ్రేయస్ అయ్యర్ ఆట స్వరూపాన్ని మార్చేశాడు. జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి 7వ ఓవర్లో 2 సిక్స్లతో సహా ఏకంగా 18 పరుగులు పిండుకున్నాడు శ్రేయస్ అయ్యర్. ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి 9వ ఓవర్లో గిల్ 2 ఫోర్లు కొట్టగా బ్రైడెన్ కర్స్ వేసినటువంటి 10వ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ 3 ఫోర్లు బాదాడు. దీంతో ఇండియా 10 ఓవర్ల ఆట ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసి మెరుగైన స్థితికి చేరుకుంది. అంటే శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ వీరిద్దరు కూడా మొదట్లో తొందరగా 2 వికెట్లు కోల్పోయినప్పటికీ ఏమాత్రము వెనక్కి తగ్గకుండా వేగంగా ఆడి ఇండియా రన్ రేటు తగ్గకుండా చూసుకున్నారు. మొదట్లో కట్టుదిట్టంగా బౌలింగ్ వేసినటువంటి జోఫ్రా ఆర్చర్ శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ దాటికి ఆ తర్వాత భారీగానే పరుగులు ఇచ్చుకున్నాడు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ T20 తరహాలో సుడిగాలి బ్యాటింగ్ చేశాడు. అలా చూస్తూ ఉండగానే జాకోబ్ బెథెల్ వేసినటువంటి 14వ ఓవర్లో 4 కొట్టినటువంటి శ్రేయస్ అయ్యర్ కేవలం 30 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని సాధించాడు. ఇక 15 ఓవర్ల ఆట ముగిసేసరికి ఇండియా 2 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసి కంఫర్టబుల్ పొజిషన్కు చేరుకుంది. అయితే జాకోబ్ బెథెల్ వేసినటువంటి 16వ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ LBWగా అవుట్ అయ్యాడు. స్వీప్ షాట్కు ప్రయత్నించినటువంటి శ్రేయస్ అయ్యర్ బాల్ మిస్ కావడంతో ఆ శ్రేయస్ అయ్యర్ ప్యాడ్కు బాల్ తగ్గడంతో ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. శ్రేయస్ అయ్యర్ రివ్యూ కోరుకున్నప్పటికీ లాభం లేకపోయింది. 36 బాల్స్ ఆడినటువంటి శ్రేయస్ అయ్యర్ 2 సిక్సర్లు 9 ఫోర్లతోటి 59 పరుగులు చేసి ఇండియా విజయానికి బాటలు వేసి అవుట్ అయ్యాడు. గిల్, అయ్యర్ వీరిద్దరు కలిసి 3వ వికెట్కు కేవలం 64 బంతుల్లోనే 94 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యమే ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత ఆశ్చర్యకరంగా 5వ స్థానంలో అక్షర్ పటేల్ బ్యాటింగ్కు వచ్చాడు. శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్ వీరిద్దరు కలిసి ఇండియా ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లారు. అక్షర్ పటేల్ సైతం వేగంగా ఆడుతూ గిల్కు చక్కటి సహకారం అందించాడు. ఇద్దరు కలిసి అడపాదడపా బౌండరీలు బాదుతూ రన్ రేటు ఏమాత్రం తగ్గకుండా నింపాదిగా ఆడారు. ఓవర్కు కనీసము ఒక బౌండరీ బాదుతూ లక్ష్యం దిశగా దూసుకు వెళ్లారు. 20 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 3 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అంటే రన్ రేటు దాదాపు ఓవర్కు సగటున 7 పరుగులు ఉందన్నమాట.
జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి 25వ ఓవర్లో సింగిల్ తీసినటువంటి శుభ్మన్ గిల్ 60 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత గిల్ మరింత వేగాన్ని పెంచాడు. మరోవైపు అక్షర్ పటేల్ సైతం బ్రైడెన్ కర్స్ వేసినటువంటి 29వ ఓవర్లో 2 ఫోర్లు బాదాడు. అదే ఓవర్లో గిల్ సైతం మరో 2 ఫోర్లు కొట్టడంతో ఆ ఓవర్లో ఏకంగా 17 పరుగులు వచ్చాయి. 33వ ఓవర్లో 4 కొట్టినటువంటి అక్షర్ పటేల్ 46 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే ఇండియా త్వరగా 3 వికెట్లను కోల్పోవడంతో కాస్త ఆందోళనకు లోనైంది. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత కాసేపటికే అదిల్ రషీద్ బౌలింగ్లో అక్షర్ పటేల్ బౌల్డ్ అయ్యాడు. ఆ కాసేపటికే కేఎల్ రాహుల్ సైతం కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అదిల్ రషీద్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరికొద్దిసేపటికే శుభ్మన్ గిల్ సైతం సాగిబ్ మహమూద్ బౌలింగ్లో కీపర్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 96 బాల్స్ ఆడినటువంటి శుభ్మన్ గిల్ 14 ఫోర్లతోటి 87 పరుగులు చేసి మరికొద్దిసేపట్లో గెలుపు సాధిస్తుంది అనగా అతడు అవుట్ కావడం జరిగింది. అలా చివర్లో ఇండియా త్వరగా 3 వికెట్లు కోల్పోయినప్పటికీ చివర్లో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వీరిద్దరు కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో ఇండియా 38.4 ఓవర్లలోనే 251 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో అదిల్ రషీద్, సాకిబ్ మహమ్మద్ వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీస్తే జోఫ్రా ఆర్చర్ ఆ తర్వాత జాకోబ్ బెథెల్ వీరిద్దరూ చెరో వికెట్ తీయడం జరిగింది. అదిల్ రషీద్ 2 వికెట్లు తీయడమే కాకుండా పొదుపుగానే బౌలింగ్ చేశాడు. అయితే బ్రైడెన్ కర్స్ భారీగా అంటే ఓవర్కు సగటున 10కి పైగా పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఇండియా సాధించాల్సినటువంటి లక్ష్యం తక్కువగా ఉండడంతో బౌలర్లు కూడా చేసేది ఏమీ లేకుండా పోయింది. పైగా శ్రేయస్ అయ్యర్ బౌలర్ల యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాడు. T20 తరహాలో వేగంగా ఆడుతూ ఉన్నది కాసేపైనా కూడా T20 తరహాలో వేగంగా హాఫ్ సెంచరీ చేయడంతో ఇంగ్లాండ్ బౌలర్ల యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడంతో ఆ తర్వాత ఇంగ్లాండ్ బౌలర్ల యొక్క లయ తప్పింది. వాళ్ళు సరిగా బౌలింగ్ వేయలేకపోయారు. దాన్ని ఆ తర్వాత శుభ్మన్ గిల్, ఆ తర్వాత అక్షర్ పటేల్ వాళ్ళు క్యాచ్ చేసుకోవడం జరిగింది. అంతకుముందు టాస్ గెలిచినటువంటి ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మోకాలి గాయంతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్కు దూరం కావడంతో యశస్వి జైస్వాల్కు వన్డేలలో అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. ఇన్నాళ్ళు ఇండియా తరపున టెస్టులు T20 మ్యాచ్లో ఆడినటువంటి జైస్వాల్ చాలా కాలం తర్వాత అంతర్జాతీయ వన్డేలలో అరంగేట్రం చేసేటువంటి అవకాశం వచ్చింది. జైస్వాల్తో పాటు ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా కూడా ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డేలలో అరంగేట్రం చేశాడు. ఇటీవల జరిగినటువంటి T20 సిరీస్లో అనుకోకుండా కంకషన్ సబ్స్టిట్యూట్గా T20లలో అరంగేట్రం చేసినటువంటి హర్షిత్ ఇప్పుడు వన్డేలలో అరంగేట్రం చేశాడు. ఇక భారత తుది జట్టులో వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, హర్షదీప్ సింగ్లకు స్థానం దక్కలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇంగ్లాండ్కు అద్భుతమైనటువంటి అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, బెన్ డెకెట్ ఇద్దరు కలిసి ఎడాపెడా బౌండరీలు బాదుతూ T20 మ్యాచ్ లాగా ఆడారు. ముఖ్యంగా ఫిల్ సాల్ట్ హర్షిత్ రాణా వేసినటువంటి 6వ ఓవర్లో 6, 4, 6, 4, 6 కొట్టి ఆ ఓవర్లో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ 6 ఓవర్లకే 52 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ వేసినటువంటి 8వ ఓవర్లో ఫిల్ సాల్ట్ 1 4, డకెట్ మరో 2 ఫోర్లు బాదారు. ఫిల్ సాల్ట్ తర్వాత బెన్ డెకెట్ వీరిద్దరి ఆట తీరు చూస్తే ఇంగ్లాండ్ ఖచ్చితంగా 300 లేదా 350కు పైగా స్కోరు సాధిస్తుందేమో అని అనిపించింది. అయితే హార్దిక్ పాండ్యా వేసినటువంటి 9వ ఓవర్లో ఆట అనూహ్య మలుపు తిరిగింది. ఆ ఓవర్లో 5వ బంతికి 3వ పరుగు తీయబోయినటువంటి ఫిల్ సాల్ట్ రన్అట్ కావడంతో ఇంగ్లాండ్ కొంప మునిగింది. బౌండరీ వద్ద శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా త్రో విసరటంతో 3వ రన్కు వెళ్ళినటువంటి సాల్ట్ డకెట్ వద్దనటంతో వెనక్కి తిరిగి వచ్చేలోగా అయ్యర్ విసిరినటువంటి బాల్ను అందుకున్న కీపర్ కేఎల్ రాహుల్ వికెట్లను గిరాటేశాడు. అలా 75 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఫిల్ సాల్ట్ రన్అట్ మ్యాచ్ మలుపుని తిప్పిందని చెప్పాలి. 26 బాల్స్ ఆడినటువంటి ఫిల్ సాల్ట్ 3 సిక్సర్లు 5 ఫోర్లతోటి 43 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. హర్షిత్ రాణా వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లో మరో ఓపెనర్ బెన్ డకెట్ కూడా అవుట్ కావడం జరిగింది. జైస్వాల్ పట్టినటువంటి అద్భుత క్యాచ్కు డకెట్ అవుట్ అయ్యాడు. 29 బాల్స్ ఆడినటువంటి డకెట్ 6 ఫోర్లతోటి 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అదే ఓవర్లో హ్యారీ బ్రూ కూడా కీపర్ రాహుల్కి క్యాచ్ ఇచ్చి డకౌట్ కావడంతో ఒక దశలో 75 ఫర్ 0గా ఉన్నటువంటి ఇంగ్లాండ్ కాసేపటికే 77 ఫర్ 3గా మారింది. అంటే 2 పరుగుల వ్యవధిలో 3 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది ఇంగ్లాండ్. అయితే 5వ స్థానంలో వచ్చినటువంటి కెప్టెన్ జోస్ బట్లర్, సీనియర్ ప్లేయర్ జో రూట్ వీరిద్దరూ కలిసి కాసేపు ఇంగ్లాండ్ను ముందుకు నడిపారు. అయితే స్పిన్నర్ రవీంద్ర జడేజా వేసినటువంటి 19వ ఓవర్లో జో రూట్ కూడా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో 111 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తన 4వ వికెట్ను కోల్పోయింది. సో జో రూట్ 31 బంతులు ఆడి 1 4 తోటి 19 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అయితే 6వ స్థానంలో వచ్చినటువంటి జాకోబ్ బెథెల్ బట్లర్కు సహకరించడంతో ఇంగ్లాండ్ కాస్త కోలుకుంది. బట్లర్, జాకోబ్ బెథెల్ వీరిద్దరు కలిసి మొదట్లో వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడారు. అడపాదడపా బౌండరీలు కొడుతూ ఇంగ్లాండ్ కాస్త కోలుకునేలా చేశారు. ఇద్దరు కలిసి 5వ వికెట్కు 87 బంతుల్లో 59 పరుగులు జోడించారు.
అక్షర్ పటేల్ వేసినటువంటి 31వ ఓవర్లో బట్లర్ సింగిల్ తీసి తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ కాసేపటికే అక్షర్ పటేల్ వేసినటువంటి 33వ ఓవర్ చివరి బంతికి హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 67 బాల్స్ ఆడినటువంటి బట్లర్ 4 ఫోర్లతోటి 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ కాసేపటికే 5 పరుగులు చేసినటువంటి లివింగ్స్టోన్ హర్షిత్ రాణా బౌలింగ్లో కీపర్ కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మరికొద్దిసేపటికే 10 పరుగులు మాత్రమే చేసినటువంటి బ్రైడెన్ కర్స్ షమీ బౌలింగ్లో బౌల్డ్ కావడంతో 206 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తన 7వ వికెట్ను కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ మరోవైపు ఓపిక్గా ఆడినటువంటి జాకోబ్ బెథెల్ 42వ ఓవర్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే జడేజా వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడంతో ఇంగ్లాండ్ 8వ వికెట్ను కోల్పోయింది. 64 బాల్స్ ఆడినటువంటి జాకోబ్ బెథెల్ 1 సిక్స్ 3 ఫోర్లతోటి 51 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత 10వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి జోఫ్రా ఆర్చర్ ఎదురుదాడికి దిగి 18 బంతుల్లోనే 3 ఫోర్లు 1 సిక్సర్ తోటి 21 పరుగులు చేశాడు. ఒకవైపు జోఫ్రా ఆర్చర్ వేగంగా ఎదురుదాడికి దిగినప్పటికీ మరోవైపు 8 పరుగులు మాత్రమే చేసినటువంటి అదిల్ రషీద్ జడేజా బౌలింగ్లో బౌల్డ్ కాగా 2 పరుగులు మాత్రమే చేసినటువంటి సాకిబ్ మహమ్మద్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో స్టంపౌట్ కావడంతో ఇంగ్లాండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆల్అవుట్ అయింది. అంటే చివరిలో జోఫ్రా ఆర్చర్ ఎదురుదాడికి దిగి 21 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఇక ఇండియా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే జడేజా అద్భుతంగా బౌలింగ్ చేసి పరుగులను కట్టడి చేయడమే కాకుండా 3 వికెట్ల పడగొట్టగా అరంగేట్రం బౌలరు హర్షిత్ రాణా 3 వికెట్లు తీశాడు. షమి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వీళ్ళు ముగ్గురు కూడా తలా 1 వికెట్ తీశారు. ఇక హర్షిత్ రాణా 3 వికెట్లు తీశాడు కదా. హర్షిత్ రాణా ఈ మధ్యకాలంలోనే అంటే స్వల్ప వ్యవధిలోనే అటు టెస్టులలోనూ తర్వాత మొన్ననే T20లలోనూ ఇప్పుడు వన్డేలలో కూడా అరంగేట్రం చేయడం జరిగింది. తన అరంగేట్రం మ్యాచ్లలోనే అంటే 3 ఫార్మేట్లలో కూడా టెస్టులలో, వన్డేలలో, T20లలో తన అరంగేట్రం మ్యాచ్లలోనే 3 వికెట్లు తీసినటువంటి బౌలర్గా హర్షిత్ రాణా రికార్డులకు ఎక్కాడు. ఇక ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి 87 పరుగులు చేసి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి శుభ్మన్ గిల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ సిరీస్లో 2వ మ్యాచ్ ఫిబ్రవరి 9 ఆదివారం నాడు ఒడిశాలోని కటక్లో జరగబోతుంది.